కొన్ని అంశాల్లో కేటీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నాడా? కొన్ని విషయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలను కేటీఆర్ ఫాలో అవుతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. వారితో మాట్లాడదాం. లత గారు నమస్తే. నమస్తే. కొన్ని అంశాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో కేటీఆర్ నడుస్తున్నాడని, అలాగే కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలనే ఇప్పుడు కేటీఆర్ కూడా అమలు చేస్తున్నాడు అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది, వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి బౌత్ ఆర్ సేమ్. ఎందుకంటే వాళ్ళలో కొంచెం కూడా డిఫరెన్స్ కనపడటంలా. ఎందుకంటే తండ్రుల దగ్గర నుంచి తీసుకున్న ఇద్దరికి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న తండ్రులే. రాజశేఖర్ రెడ్డి గారే కావచ్చు, కేసీఆర్ గారే కావచ్చు. ఇప్పుడు రాజశేఖర్ గారి ఇమేజ్తోనే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తెలిసింది. ఆయన్ని ప్రజల్లోకి రావడానికైనా కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఇమేజ్తోనే ఆయన బయట రావటం కానివ్వండి. కేటీఆర్ గారు ఏమంటే ఉద్యమంలో వాళ్ళ నాన్నగారు చురుగ్గా ఉండేటప్పుడే కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడు అంటే అప్పటికి వాళ్ళకి ఒక రూట్ మ్యాప్ దొరికిందనమాట. సో ఇక్కడ ఇప్పుడు తెలంగాణ వస్తుంది, రేపు పొద్దున మనం అమెరికా నుంచి వదిలి ఇండియాకి వెళ్తే మనకు రాజకీయ భవిష్యత్తు ఉంది అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని రెడీ చేసి పెట్టి కేసీఆర్ గారు కొడుకుని కానీ కూతుర్ని కానీ ఇండియాకి రప్పించడం జరిగింది. అంటే వాళ్ళకి ఏంటంటే ముందే ఒక స్కెచ్ ప్రిపేర్ చేసుకున్నారు కేసీఆర్ గారు. రేపు పొద్దున తెలంగాణ వస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత మన కుటుంబం వాళ్ళే ఉండాలి అనేదానికే కానీ కూతుర్ని కొడుకుని పిలిపించుకోవటం కానివ్వండి, హరీష్ రావునే కానివ్వండి, సంతోష్ కానివ్వండి, ఇట్లా అందరినీ కూడా ఒక వాళ్ళ కుటుంబంని సరౌండింగ్ పెట్టుకోవాలనుకున్నారు. అందుకని వాళ్ళని పిలిపించుకోవటం కానివ్వండి. అప్పటి నుంచి కేటీఆర్ గారు మా రాజకీయంలోకి రావటం ఇవన్నీ జరిగింది. ఇంకోటి సేమ్ అంటానికి సిస్టర్స్ కూడా బోత్ ఆర్ సేమ్ అంటానికి సిస్టర్స్ ఇష్యూ తీసుకోండి. వాళ్ళ ఇంట్లో కూతుర్లు పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూతుర్ని అలాగే చెల్లెల్ని బయట పెట్టడం, సరే ఆస్తులు ఇవ్వాల్సి వస్తే అక్కడ పేచీలే, కోర్టులకు వెళ్ళారు. సో రాజకీయ పరంగా అవకాశాలు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇబ్బంది, షర్మిల గారు ఇబ్బంది ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. ఇటు వస్తే కేసీఆర్ గారు వస్తే ఇప్పుడు కవిత గారు స్టార్ట్ చేశారు కదా కొత్తగా ఒక పార్టీ పెట్టడం. సో తనకి యాక్చువల్గా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవటం. సో తన అరెస్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత కూడా తనకి తన దగ్గర ఏదైతే ఉన్నాయో సొమ్ములే కానివ్వండి అవన్నీ మంచిగా మాట్లాడుతూ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని 14,000 కోట్లు అవన్నీ రాపట్టుకోగలిగారు కేటీఆర్ గారు. సో దాన్ని అవైతే ఎప్పుడైతే రిటర్న్ అడగటం మొదలుపెట్టిందో, నేను రిలీజ్ అయ్యి వచ్చాను కదా నా డబ్బులు నాకు ఇచ్చేయని అడగటం మొదలుపెట్టిందో అప్పటి నుంచి వైరం అనేది స్టార్ట్ అయ్యింది. ఓకే, అట్లా చూస్తే ఇప్పుడు ఇక్కడ అన్నదమ్ములుగా ఇద్దరు కూడా చెల్లెల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళే. అక్కడ కూడా బోత్ ఆర్ సేమ్. సో రాజకీయంలోకి తీసుకొస్తే రాజకీయం ఎలాగుందంటే ఇప్పుడు అక్కడేమో నందిగామ సురేష్ అరెస్ట్ అయ్యాడు. ఒక దళితుడు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం, పరామర్శించటం అవన్నీ చేశాడు. బయట వచ్చి ఒక దళితుడిని అరెస్ట్ చేస్తారా, ఒక దళితుడిని జైల్లో పెడతాడా అని గట్టిగా మాట్లాడటం జరిగింది. వాంటెడ్లీ చేస్తున్నారు అని దళితుల మీద ఒక సింపతి. ఇక్కడికి వస్తే తర్వాత కేసీఆర్ గారికి వస్తే కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారు ఆయన కూడా సేమ్ ఇప్పుడు బల్కా సుమన్ గారు ఆయన అరెస్ట్ అయ్యి వెళ్తే సో అది ఆయన కూడా జైలుకి వెళ్ళటం, పరామర్శించటం. ఒక దళితుడిని అరెస్ట్ చేస్తారా, అన్యాయంగా అరెస్ట్ చేశారు, సేమ్ డైలాగ్. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫాలో అవుతున్నాడో కుటుంబ విషయాల దగ్గర నుంచి చూస్తే రాజకీయ పరంగా చూసుకున్నా మొత్తం సేమ్ అదే ఉంటుంది. వీళ్ళు మళ్ళీ ఒక ఓసీకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని అంటే వాళ్ళని పరామర్శించరు. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని చూసుకోండి, ఆయన జైలుకి వెళ్ళాడు, ఆయన ఏమైనా పరామర్శించాడా? ఆయన అన్ని బూతులు మాట్లాడడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. సో పట్టించుకుందలేదు. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఓసీలతో నాకు పని ఏంటి? కేటీఆర్ గారు కూడా ఇప్పుడు నాకు కావాల్సింది ఎస్సీ భజన చేయటం. ఇప్పుడు బీసీలు సరే చెల్లెలు పార్టీలు పెట్టారు కదా, వాళ్ళని ఎలా అనగదొక్కటం, వాళ్ళని ఎలా ట్రోల్ చేయటం. సో ఇద్దరు అదేలాగా ట్రోల్ చేయటం అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కవిత గారిని ట్రోల్ చేస్తుంది, అక్కడ వైఎస్ఆర్సీపీ అయినా షర్మిల గారిని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో కేటీఆర్ నడుస్తున్నాడా, లేదంటే కేటీఆర్ అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడా? అసలు ఎవరి స్ట్రాటజీని ఎవరు ఫాలో అవుతున్నారంటారు?
అంటే మనం ఫస్ట్ గతంలో సీనియారిటీ ప్రకారం కేసీఆర్ ఏదైతే చెప్తాడో అది జగన్ 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్న రోజులు ఆచరించాడు. సో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి మీరు అన్నీ చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడో అవన్నీ కేటీఆర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆ సిస్టర్స్ విషయమే తీసుకోవచ్చు, దళితుల్ని జైలుకి వెళ్ళటం విషయం, ఇట్లాంటివన్నీ కూడా చూస్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఫాలో చేసుకుంటా వెళ్తున్నాడు కేటీఆర్ ఇప్పుడు. సో అది ఎక్కడో సక్సెస్ అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డిని చూసి కేటీఆర్ ఫాలో అవుతున్నట్టే కనపడుతుంది ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.